triplex villas at Konnur, APR Projects. బట్ మీరు ఒక్కలేనండి? ఎంతమంది మొత్తం మీరు ఫ్యామిలీ? ముగ్గురం అండి మేము. అక్క, నేను, తమ్ముడు. ఓకే. సో అక్కగారు కూడా ఇండస్ట్రీయేనా? అయ్యో లేదు, ఫ్యామిలీ. మా మేనమాకు ఇచ్చి పెళ్లి చేశారు, ఆమెకు ముగ్గురు కూతుర్లు, వాళ్ళంతా సెటిల్ అయి ఉన్నారు. వెల్ సెటిల్. సో తమ్ముడినా అంతే. ఈ మధ్య అమ్మగారు పోయారు. ఓకే. అంతకుముందు నాన్నగారు కాలం చేశారు. సో సినిమాలు తక్కువ తీసినా కానీ మంచి ఫ్యామిలీని మ్యారేజ్ చేసుకున్నారు విజయ్ గారు. ఒక 1000 కోట్ల పైన ఉంటుంది చెన్నైలో ప్రాపర్టీస్. అంత లేదు కానండి, ఇల్లే ఒక 1 ఎకర్ లో ఉంటుంది. అయ్యో అంత లేదు. ఆర్టిస్టులు చెప్తుంటే విన్నా నేను. మనకెంత కావాలండి? నాకు తెలియక అడుగుతాను, ఎంత కావాలి మనకి? సరిపోదు కదా. కాదు, మనకు కావాల్సింది ఉంచుకొని ఓ మంచి పనులకి మంచి కార్యాలకి మనం ఏదైనా సపోర్ట్ చేయాలి. అది నా కొడుకు కూడా అదే చెప్పాను, నువ్వు సంపాదించు చక్కగా మంచి ఉద్యోగాలు ఇద్దరికి. ఆ అమ్మాయి డెలైట్ లో గ్లోబల్ పార్ట్నర్ ఇప్పుడు నా కోడలు. ఓకే. సో మంచి పొజిషన్ లో ఉన్నారు వీరిద్దరు. 2 బిల్డింగ్లు కొన్నారు. ఎక్కడ? అమెరికా చికాగోలోనే. 2 BMW కార్లు ఉన్నాయి. చెరో కార్ తీసుకుని వెళ్తారు. ఓకే. ఎంత కావాలి? ఇక మీదట మీరు సంపాదించేది ఒక మంచి కార్యానికి సగం ఇవ్వండి. సగం పెట్టుకోండి, మీరు సగం ఒక మంచి కార్యాలు చేయండి. చదివించటము, పిల్లల్ని భోజనాలకు, వైద్యానికి ఎన్నో ఉన్నాయి కదా చేయదలుచుకుంటే, అలా చేయండి. ఇప్పుడు మీకు చెన్నైలోనే మరి చాలా ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్తుంటారు, మీరు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము బాబా గారి దీంట్లో బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఎంతో మందిని చదివిస్తున్నాము. ఎడ్యుకేషన్ లేక పిల్లలు, రూరల్ ఏరియాలో పిల్లలు బేసిక్ గా ఫుడ్ లేక చాలా కష్టపడుతున్నారు. అది కార్పొరేషన్ స్కూల్స్ లో కదా వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా వస్తున్నారండి. ఓకే. ఇక్కడ చెన్నైలో మనం అన్నపూర్ణ అని చెప్పేసి ఒక ఇది, అంటే స్వామి బాబా దీంట్లో నుంచే, ఆ సంస్థ నుంచే జరిపిస్తున్నారు. ఇక్కడ చెన్నైలో మాత్రం మనం చేయిస్తున్నాం. అంటే మనలాగా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మార్నింగ్ ఒక మనం ఇస్తున్న 1500 పర్ డే బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. సో ఎడ్యుకేషన్ కి మనం స్పాన్సర్ చేస్తున్నాము. సో సంజీవిని అని చెప్పేసి హెల్త్, ఇది మీరు చూసే ఉంటారు. మన సిద్దిపేట హరీష్ గారు, ఆయన ద్వారా చేసింది అనమాట. ఓ పెద్ద హాస్పిటల్, ఎంతో మందికి చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్, ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. మనకి ఇంతుందా అంతుందా అనేది లెక్క కాదు, ఆ ఉన్న ఇంతలో మనం ఎంత చేసాము. గ్రేట్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? సినిమా ఆఫర్లు? లేదండి, అప్పట్లో కాదు, ఈ కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఇది. ఓకే. అప్పట్లో కాదు. బాబాని నమ్ముకున్నారు ఎక్కువ? అవును. ఎందుకు అంటే ఏమని చెప్తారు? ఎందుకంటే మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు చాలా మంది సత్యసాయి బాబా డివోట్స్. ఆయన చెప్పింది ఏంటి? లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు. అవును కదా. మనకు వీలైనంతలో మనమే కొండలను తీసుకొచ్చి మనమేం పోయలేం కదా. అంతే. మనకున్న దాంట్లో మనం తినే దాంట్లో ఇంకొకళ్ళ ఆకలి తీర్చాలి, అది ధర్మం కదా. ఓకే. సో ఆయన చెప్పిన ఆ ధర్మాన్ని మన వల్ల అయినంత వరకు పాటిస్తున్నాం. కానీ ఈ దానం అనేది అలవాటైతే కొన్ని సార్లు ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా వెళ్ళిపోతామండి. మన దగ్గర ఉందో లేదని ఆలోచించకుండా కూడా చేసేస్తాం. అలా చేసిన ఆర్టిస్టులను కూడా కొంతమంది చూసాను. ఆయన చూసుకుంటారండి. ఆయన బావిలో నీళ్లు తోడుతూ ఉంటేనే బావిలో నీళ్లు ఊరుతాయి. అవునా? అదే ఊరని బావి అయితే ఏమవుతుంది? నీళ్ళు అయిపోతాయి. నీళ్లు అసలు ఊరకుండా అలాగే నీళ్లు తోడకుండా ఉంచామనుకోండి, పాడైపోతాయి. ఎటుపోతే ఏమవుతాయి తెలియదు, మురికి వాసన వస్తాయి. అవునా? సో ఆ సిద్ధాంతాన్ని నమ్మిన దాన్ని నేను. ఓకే. స్వామిని నమ్మాం కాబట్టి ఆయన చెప్పిన కొన్ని పాటిస్తున్నాము. కొన్ని అంటే మంచి కార్యాలకి. సో మీరు నమ్మింది ఫస్ట్ సత్యసాయి బాబా. ఫస్ట్ ఆయన దారిలోనే ఈయన వచ్చినారు. అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల నమ్మవలసి వచ్చిందా వెళ్ళి, లేకపోతే? లేదండి, ఆయన సేయింగ్స్, ఆయన బుక్స్ చదివిన తర్వాత నాకు చాలా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఫస్ట్ మీరు వెళ్ళి తర్వాత ఇక్కడ మన సుందరంలోనే అంజమ్మ గారి ఇంట్లోనే కాంచన గారు వెళ్తూ ఇట్లా వెళ్తున్నాను, వస్తావా అన్నారు. ఓకే. అప్పుడు ఆమె ద్వారా వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడే స్వామి పాద నమస్కారం ఇవ్వటం ఫస్ట్ టైం చూశాను.
పాద మన నమస్కారం. అంజలిదేవి గారి ఇంటికి వచ్చారా? అంజలి గారి ఎప్పుడు అక్కడికే వస్తారు, చెన్నై వస్తే అక్కడికే వస్తారు కదా స్వామి. సో షిర్డి బాబా మందిర్ దగ్గరికి వచ్చారు స్వామి, జనం అంతా వెళ్ళిపోయారు, చాలా విపరీతమైన క్రౌడ్. నేను అంజలిదేవి గారి ఇంట్లో నుంచే కాంచన్ గారు తీసుకెళ్లారు. సో అక్కడికి వచ్చారు, షిర్డి బాబా టెంపుల్ ముందు. మీరు చూసారా, వెళ్ళారా మీరు? ఆయన మందిరం ముందుకు వచ్చారు స్వామి, పాద నమస్కారం ఇచ్చారు. అప్పుడే పెళ్లి ప్రపోజల్ జరుగుతున్నాయి మనకి. దాంట్లో అన్నా అన్నమాట, స్వామి ఏంటి అర్థం కావట్లేదు, మ్యారేజ్ అంటున్నారు, కన్ఫ్యూషన్ గా ఉన్నది అనేది మనసులో అనుకున్నమాట నేను. అంటే నా అన్నారు అనమాట, సినిమాలు చాలు పెళ్లి చేసుకో ఆయన చెప్పారు. ఇక ఆ ఒక్క మాటకి నేను కన్ఫ్యూషన్ లేకుండా ప్రొసీడ్ అవటం జరిగింది. ఆయన నమ్ముకున్నాక అంత బాగున్నది. ఓకే, అవును. సో అప్పటి నుంచి మీకు నమ్మకం అయితే ఏర్పడింది పుట్టపర్తి. అవును. ఓకే, సో ఇప్పుడు పుట్టపర్తి వెళ్ళొస్తున్నారండి? వెళ్ళి వస్తుంటామండి. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు ఈ మధుసూదన సాయి, ఇప్పుడు స్వామి చెప్పినవి చేయాలన్నవి అన్ని ఈయన ద్వారా జరిపిస్తున్నారు ఆయన. ఓకే, ఈయన ద్వారానే హాస్పిటల్స్ కానీ, ఇప్పుడు హార్ట్ ఆపరేషన్స్ కి ఎంతో మందికి జరుగుతుందన్నమాట. ముద్దనెల్లిలో ఫ్రీ ఇది హార్ట్ ఆపరేషన్స్ కి హాస్పిటల్ కట్టి ఉన్నారు. ఫ్రీ మెడికల్ కాలేజ్ అది జరుగుతుంది. ఒకటి కాదండి, ఎన్నో చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఆయన ఉన్నన్ని రోజులు బాబా దగ్గర ఉన్నారా? అవును, ఆయన స్టూడెంట్. ఓకే, ఆయన స్టూడెంట్, ఆయనకి రైట్ హ్యాండ్ గా ఉండేవారు. ఇప్పుడు ఈయన ద్వారా అన్ని జరిపిస్తున్నారు అన్నమాట. ఓకే, మన తెలుగు అతను? తెలుగు అతను, ఆయన తెలుగు కాదు అతను నేను అనుకుంటాను, తెలుగు బాగా వచ్చు. ఆల్మోస్ట్ బాబా దగ్గర ఉండే వాళ్ళు అందరికి అన్ని లాంగ్వేజ్. అవును, తెలుగు బాగా మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఆయన? బెంగళూరు పక్కన ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ముద్దనహళ్ళి అని అక్కడ ఉన్నారు. సో అక్కడ ఆశ్రమం పెట్టి. ఆశ్రమం ఎన్ని ఎకర్స్ ఉంటుంది ఆశ్రమం అంతా? 200 ఎకర్స్. ఓకే, సో మనం పుట్టపర్తిలో ఎంత బిజీగా ఉంటుంది? అదే విధంగా ఉంటుంది. ఓకే, అదే విధంగా ఉంటుంది. మొత్తం ఫారినర్స్ మీరు కనెక్ట్ అవ్వాలంటే చెప్పండి, కనెక్ట్ చేద్దాం, వెళ్ళొచ్చు. స్వామిని చూసి ఆయన చెప్తారు ఏంటి ఎలా అని, ఆయన ఇంటర్వ్యూ ఇస్తారు. ఆయన అనుగ్రహం ఉండాలి, బాబా అనుగ్రహం ఉంటే తప్పకుండా జరుగుతాయి. నిజంగా గొప్ప గొప్ప ఆశయాలు ఆయన చాలా నెరవేర్చారు. అవును, ఆయన పోయిన తర్వాత ఎలా అనుకునే దానికి కూడా ఇప్పుడు చాలా మంది తెలుగులో తెలియదు, నాకు తెలిసింది ఇది జరుగుతుందని. అవును, చాలా మందికి తెలియదు, మీ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే నాకు రాగానే ఫస్ట్ నా కళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాయా? అదేంటి సోఫాలో బాబా అక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడ ఉన్నారు. ఉన్నారు. ఈ మధ్య వచ్చారు ఇంటికి, ఎందుకంటే మెడ్రాస్ లో ఏదో ఒక కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే వచ్చారనమాట. అదే, సో డెఫినెట్ గా విజిట్ చేస్తాం. మీ తమ్ముడు మీరు మేము వెళ్దాం ఒకసారి. షూర్ చూద్దాం, తెలియాలి తెలుగు వాళ్ళకి, తెలియాలి. ఎందుకంటే ఎన్నో అసలు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరండి ఇస్తారు? ఫ్రీ ఫుడ్ డైలీ ఇంతమంది లక్షల మందికి ఎవరు ఫుడ్ ఇస్తున్నారు? ఒక రోజు కాదు. సో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళటం వల్ల మనకున్న దాంట్లో కూడా 10 మందికి చేద్దామన్న ఆలోచన వచ్చింది. అవును. అప్పుడే స్వామి చెప్పేవారు కదా, లవ్వాలి సర్వాలనే నినాదం ఆయన అప్పుడు చెప్పింది కదా, అది జరుగుతోంది. ఆచరణ రూపంగా ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఓకే.